సిటీ రౌండప్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచి అందరికీ ఓటు హక్కు కల్పించారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సాంస్కృతిక శాఖ చైర్మన్ గద్దర్ వెన్నెల అన్నారు. బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బల్రాం చౌరస్తాలో గల బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళిత పీడిత వర్గాల కోసం బాబు జగజీవన్ రామ్ ఎంతగానో కృషి చేశారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉపరాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా తలసాని బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా జాతీయ బీసీ దళ అధ్యక్షులు దుండ్రు కుమారస్వామి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం జగజీవన్ రామ్ అని కొనియాడారు. గొప్ప సంఘ సంస్కర్త రాజకీయవేత్త బాబు జగజీవన్ రామ్ అని బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నాగేష్ తెలిపారు. కంటోన్మెంట్ బాలంరాయ్ చౌరస్తాలో గల బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతి చెందిన ప్రవీణ్ పగడాలను అవమానపరచడం సరికాదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రవీణ్ కేసులో జర్నలిస్టులు అత్యుత్సాహం ప్రదర్శించడంపై ఆయన మండిపడ్డారు. ప్రవీణ్ పగడాల కేసును సమగ్రంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సిపి సుధీర్ బాబు ప్రారంభించారు. 8 పోలీస్ స్టేషన్స్ లో ఉన్న 118 దేవాలయాలకు గాను 480 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 14 కాలనీలు 4 గ్రామాలకు గాను 380 కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు ప్రారంభమయ్యాయి. 10వ తరగతి ఫలితాలను పాత పద్ధతిలోనూ గ్రేడింగ్ పద్ధతిలోనే విడుదల చేయాలని తెలంగాణ బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. లక్డీకాపూర్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో అసోసియేషన్ ప్రతినిధులు కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. గ్రేడింగ్ పద్ధతిని ఎత్తివేసి మార్కులు ఇవ్వడం వల్ల కార్పొరేట్ స్కూల్స్ కు లబ్ధి చేకూరుతుందని వారన్నారు. ఇద్దరు రౌడీ షీటర్లను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నగర బహిష్కరణ చేశారు. నలపరాజు రాకేష్ పై 19 కేసులు, 4 మర్డర్ కేసులుండగా సురేందర్ పై 21 కేసులతో పాటు మర్డర్ కేసులు ఉండడంతో నగర బహిష్కరణ చేస్తున్నట్లుగా సిపి వెల్లడించారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధి యాద్గార్పల్లి గ్రామ శివారు ఔటర్ రింగ్ రోడ్ పై టైర్పల్లి టాటా మినీ వాహనం పల్టీ కొట్టింది. పెరుగు ప్యాకెట్ల లోడ్తో హయత్ నగర్ నుంచి షామీర్పేట వస్తున్న క్రమంలో టైర్పల్లి డివైడర్ను ఢీకొట్టింది. పెరుగు ప్యాకెట్ల కోసం వాహనదారులు ఎగబడ్డారు.